స్వరాజ్ న్యూస్ సమాజహితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ 9416230778. నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వరదలకు బ్రెజిల్ అతలాకుతలం, 107 మంది మృతి. సాయం చేసేందుకు ముందుకొచ్చిన ఎలాన్ మస్క్. పదకొండు గంటలకు హనుమాన్ ఆలయంలో పూజలు, 1 గంటకు ప్రెస్ మీట్. తొలి రోజు బిజీగా కేజ్రీవాల్. మన ఓట్లు చీల్చాలని, చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర. కడపలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు. గొడవలు సృష్టించి హైదరాబాద్ పెట్టుబడులను గుజరాత్ తరలించే ప్రయత్నం చేస్తుంది. బీజేపీపై సీఎం రేవంత్ ఫైర్. తారక్ ఫ్యాన్స్ కు క్రేజీ న్యూస్. దేవరా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్. అక్షయ తృతీయ అదుర్స్, ధరలు రికార్డు స్థాయిలో ఉన్న జోరుగా బంగారం అమ్మకాలు. గత కొన్ని రోజులుగా బ్రెజిల్ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలా ప్రాంతాలు పూర్తిగా నీట మునగడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ వరదలకు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం వరదల ధాటికి ఆ దేశ వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 107కు చేరింది. సుమారు 136 మంది గల్లంతయ్యారు. వందల సంఖ్యలో ప్రజలు గాయాల పాలయ్యారు. సుమారుగా 165,000 మందికి పైగానే ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావితం ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని పడవలు, హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వరదలకు రియో గ్రాండే డోసుల్ రాష్ట్రంలో తీవ్ర నష్టం వాటిల్లింది. కుండపోత వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వరదలు సంభవించాయి. అక్కడ వరదలకు మౌలిక సదుపాయాలు, వంతెనలను పూర్తిగా ధ్వంసమయ్యాయి. చాలా ప్రాంతాల్లో త్రాగునీరు, విద్యుత్, సమాచార వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఈ నష్టాన్ని పూడ్చేందుకు 19 బిలియన్ రియాల్స్ అవసరమవుతుందని గవర్నర్ ఎడ్వర్డో లైట్ తెలిపారు. మరోవైపు రానున్న రోజుల్లో మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది. నీటి మట్టాలు మరింత పెరిగి నగరాలను వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. My home state in Rio Grande do Sul, southern Brazil, has had the worst tragedy in its history. Heavy rains flooded entire towns. In most part of the state, is not 1 or 2 cities, is more than 350 cities affected. People are not only losing their houses, their jobs, they're losing everything. And there are many still to be rescued. Nobody was ready for such devastation. Towns are isolated, roads and bridges were destroyed, people have no electricity, no clean water to drink, and many have been separated from their loved ones. And the saddest is that many lives were lost. It's painful, it's heartbreaking, so please join me in trying to help. Make donations and help in any way that you can. Thank you so much. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మధ్యంతర బెయిల్ బయటకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన
దృష్టంతా పూర్తిగా లోక్సభ ఎన్నికలపైనే పెట్టారు. ఇందులో భాగంగా జైలు నుంచి విడుదల కాగానే ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. తొలి రోజు బిజీగా గడపనున్నారు. తనకు కోర్టు ఇచ్చిన గడువు తక్కువగా ఉండటంతో వెంటనే ప్రచారాన్ని మొదలు పెట్టేశారు. ఈ నేపథ్యంలో శనివారం తన షెడ్యూల్ను కేజ్రీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ముందుగా ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని కర్నాట్ ప్రాంతంలోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయాన్ని కేజ్రీవాల్ సందర్శించనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. దర్శనం అనంతరం ఢిల్లీలోని ఆప్ కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఆప్ కార్యాలయంలో మీడియా సమావేశం ప్రసంగించనున్నారు. ఆ తర్వాత భోజనం చేసి సాయంత్రం 4 గంటలకు దక్షిణ ఢిల్లీలో, సాయంత్రం 6 గంటలకు తూర్పు ఢిల్లీలో రోడ్ షోల్లో పాల్గొంటారు. ఈ రోడ్ షోలో పాల్గొనాల్సిందిగా ఢిల్లీ వాసులను కేజ్రీ ఎక్స్ వేదికగా ఆహ్వానించారు. మరోవైపు ఢిల్లీలో మే 25న 6వ విడతలో లోక్సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. भारत माता की, भारत माता की, भारत माता की, इनकलाब, इनकलाब, वंदे वंदे। आज आपके बीच में आके बहुत अच्छा लग रहा है। मैंने कहा था ना मैं जल्दी आऊंगा, मैंने कहा था ना जल्दी आऊंगा, आ गया। सबसे पहले मैं हनुमान जी के चरणों में वंदना करना चाहता हूं। हनुमान जी के आशीर्वाद से, हनुमान जी के आशीर्वाद से आज मैं आप सब लोगों के बीच में हूं। मैं आप सब लोगों का शुक्रिया अदा करना चाहता हूं। देश भर के करोड़ों लोगों ने अपनी दुआएं, अपना आशीर्वाद मुझे भेजा। मैं सुप्रीम कोर्ट के जजेस का शुक्रिया अदा करना चाहता हूं, जिनकी वजह से आज मैं आप लोगों के बीच में हूं। आप लोगों से एक ही निवेदन है, हमें सबको मिलके కడప ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ఉండాల్సిందేనన్న జగన్ మోదీ సభలో చంద్రబాబు ఇలా చెప్పగలరా అని నిలదీశారు. మైనార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీజేపీ చెప్తున్నా చంద్రబాబు ఎందుకు కూటమిలో కొనసాగుతున్నారని ప్రశ్నించారు. కడపలో రాజకీయ చైతన్యం ఉంటుందన్న జగన్ ఇండిపెండెంట్ ఎంపీగా పోటీ చేస్తే 5,45,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారని తెలిపారు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన వారితో కలిసిపోయిన వారా వైఎస్ఆర్ వారసులాలా అని మండిపడ్డారు. సీఎం జగన్ వైఎస్ఆర్ పేరును ఛార్జ్ షీట్లో పెట్టిన పార్టీ, నన్ను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు సీఎం జగన్. ఈ కాలాన్ని నాకు ఎవరు తిరిగిస్తారని జగన్ నిలదీశారు. ఎన్నికల కోసం నాన్న సమాధి దగ్గరకు ఢిల్లీ నుంచి వస్తారట అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే మన కళ్ళను మనం పొడుచుకున్నట్లే, కాంగ్రెస్ కు ఓటు వేస్తే మన ఓటును మనం చీల్చుకుని ఎన్డీఏను గెలిపించినట్లే అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చంద్రబాబును గెలిపించేందుకు ఏపీలో కాంగ్రెస్ రంగప్రవేశం చేసింది. కాంగ్రెస్ కి ఓటు వేస్తే మన ఓట్లను చీల్చి ఎన్డీఏకు గెలిపించడం కాదా? చంద్రబాబు పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్ తో కాపురం చేస్తారు. రాజకీయాలు ఎంతగానో దిగజారిపోయాయి. ఎంపీ అవినాష్ జీవితాన్ని నాశనం చేసేందుకు చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు సీఎం జగన్. బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా? ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును,
నిర్ణయించబోయే ఎన్నికలు, ఈ జరగబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి, పేదవాడి భవిష్యత్తుకు భరోసా. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం. ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబుకు ఓటు వేయడము అంటే దాని అర్థం కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. జగన్ ఫోటోలో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల నకళ్ల దహనానికి తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. శనివారం సాయంత్రం 4 గంటలకు విధుల్లోకి వచ్చి కాపీలు తగలబెట్టాలని కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రాగానే రాజముద్రతో వాటిని అందిస్తామన్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ 35 సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఆఫీసరు నిన్న ఒక ట్వీట్ పెట్టాడు. నేను ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూముల్ని ముటీషన్ చేసేదానికి రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తులు తిరస్కరించారు. ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలు తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా 36 సంవత్సరాలు పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించాను. ఒక అధికారికి ఈ బాధలుంటే సామాన్య రైతుల బాధలేంటని ఒక మెసేజ్ పెట్టాడు. మాజీ రెవెన్యూ సెక్రటరీకే ఈ పరిస్థితి, చీఫ్ సెక్రటరీకే ఈ పరిస్థితి. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు మీరందరిలో కూడా స్ఫూర్తి రావాలి. మన మధ్య విభేదాలు సృష్టించే వారిని ఓడించండి అని పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అద్భుతమైన అభివృద్ధి చేసే బాధ్యత నాది అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 400 ఏళ్ల పాత బస్తీ పేరు ప్రఖ్యాతలు పెరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థి సమీర్ వలీవుల్లా గెలవాలన్నారు. మనుషులు మతాల మధ్య విభేదాలు సృష్టించి గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎస్సీ, బీసీ, ముస్లిం రిజర్వేషన్లు ప్రమాదంలో ఉన్నాయన్నారు. ఎంఐఎంని గెలిపించడం వల్ల హైదరాబాద్ కు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. హైదరాబాద్ కు మెట్రో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. మోదీ, ఓవైసీ పాత బస్తీకి మెట్రో తీసుకురాలేకపోయారని అన్నారు. గోషా మహల్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ పాత బస్తీకి మెట్రో ఎందుకు తీసుకురాలేదు? మూసీ ప్రక్షాళనకు మోదీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. 6 గ్యారంటీల్లో 5 అమలు చేశాం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచాం. పాత బస్తీ ప్రజలు ఆలోచించాలి, మార్పు తీసుకురావాలి. హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి చేసే బాధ్యత నాది. 20 ఏళ్లుగా హిందూ ముస్లింల మధ్య ఎలాంటి గొడవలు లేవు. మత సామరస్యం వల్లనే హైదరాబాద్ లో ఐటీ సంస్థలు వచ్చాయి. పాత బస్తీ ప్రజలు కరువులు మర్చిపోయారు. వినాయక చవితి, రంజాన్ కలిసిమెలిసి జరుపుకుంటున్నాం. ఎన్నికల్లో గెలవడం కోసం బీజేపీ విద్వేషాలు సృష్టిస్తుంది. గొడవలు సృష్టించి హైదరాబాద్ పెట్టుబడులను గుజరాత్ కు తరలించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ 400 సీట్లు కావాలంటుంది. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ ను గెలిపించాలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుంది. విద్వేష ప్రసంగాలు వినొద్దు. ఈ ప్రాంతం మనది, కలిసిమెలిసి ఉండాలి. కర్ఫ్యూలు వస్తే జీవితాలు చిన్నాభిన్నమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజంగానే బీజేపీ
మత విద్వేషాలు రెచ్చగొట్టి రేపు రాబోయే ఎన్నికల్లో 5, 6, 7 ఎంపీలు గెలిస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మతాల మధ్యలో మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి కత్తులతో పరుచుకుంటే పెట్టుబడులు వస్తాయా? ఉన్నాయి తరలిపోతే మన భూములేం కావాలి, మన బతుకులేం కావాలి, మన ఉద్యోగాలేం కావాలి, మన పరిశ్రమలు ఎటు పోవాలి? మిత్రులారా, బీజేపీ గెలవడానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుందామా? ఆలోచన చెయ్యండి, చెప్పండి. అర్ణమ్మను ఎంపీ చేయడానికో, ఎవరినో విశ్వేశ్వరరెడ్డిని కేంద్ర మంత్రిని చెయ్యడానికో, ఈటెల రాజేందర్ గారికి అధికారంలో కుర్చీలో కూసబెట్టడానికో రాష్ట్రాన్ని బలిద్దామా? ఇవాళ ఆలోచన చేయండి. ఇది ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలను అడ్డం పెట్టుకొని మనుషుల మధ్యలో విషం చిమ్మించి మనుషుల మధ్యలో గోడలు కట్టి తెలంగాణను ఎడారిగా మార్చి తెలంగాణను పడావు పెట్టి ఇవాళ తెలంగాణ ప్రజల ప్రాణాల మీద నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో గద్దెనెక్కాలనుకుంటున్నారు. గుజరాత్ ఏమో బాగుండాలి, గుజరాత్లో పెట్టుబడులు ఉండాలి, తెలంగాణలో మాత్రం కత్తులతో పొడుచుకోవాలి, ఇక్కడ ప్రజలు జావాలి, ఇక్కడ నిరుద్యోగంతో మనం మలమల వాడాలనా? చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు. మాజీ ఎంపీ జి హర్ష కుమార్. దళితులంటే చంద్రబాబుకు ఇష్టం ఉండదు, మరీ ముఖ్యంగా మాలకులం అంటే మరీ వ్యతిరేకమని అమలాపురం మాజీ ఎంపీ జి హర్ష కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మాలలు ఎవరు చంద్రబాబుకు ఓటేయకండి, వేస్తే మీ ఇష్టం. హర్ష కుమార్ ఎస్సీ వర్గీకరణ విషయం వస్తే చంద్రబాబు నీవు సీఎం ఎలా అవుతావు? సీఎం కాలేవు. హర్ష కుమార్ బీజేపీతో పొత్తు పెట్టుకుని దళితులు ముస్లింల మనోభావాలు దెబ్బతీస్తున్నాం. హర్ష కుమార్. అందరికీ నమస్కారం. నేను ముఖ్యంగా దళితులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరికీ నేను తెలుగుదేశం మేనిఫెస్టో చూశాను. తెలుగుదేశం మేనిఫెస్టోలో మొట్టమొదటి పాయింట్ నెంబర్ 1 ఏముందంటే వర్గీకరణ చేస్తాను, జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తాను. నేను చూసి ఈయన పిచ్చెక్కిందా చంద్రబాబు నాయుడు గారికి? లేకపోతే మళ్ళీ 2 కులాల మధ్య విద్వేషాలు పెట్టి ఓట్లు ఇంతకుముందు దండుకున్నట్టు మళ్ళీ ఓట్లు దండుకున్నాకి నాటకం మొదలుపెట్టాడా అని అనిపించింది. ఎందువల్లంటే ఇంతకుముందు వర్గీకరణ చేశాడు, సుప్రీంకోర్టు కొట్టేసింది. మోడీ లాంటివాడు సుప్రీంకోర్టు నిర్ణయం గురించి ఎదురు చేస్తున్నాం, ఏదో కమిటీ వేసామని నేషనల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ చెప్తా ఉంటుంటే, లోకల్గా ఈ రాష్ట్రానికి ఎస్సీ సబ్జెక్ట్ అంటే ఇది రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించిన సబ్జెక్టు. దాంట్లో ఏకపక్షంగా నేను ముఖ్యమంత్రిని అయితే, అసలు ముఖ్యమంత్రి ఎందుకు అవుతావు నువ్వు? వర్గీకరణ సబ్జెక్టు ముట్టుకున్న తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అవ్వవు. నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న ఎక్కువ మంది, ఈ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యాబలం కలిగిన కులం ఏదన్నా ఉందంటే అది మాలకులం. మాలకులం మొత్తం వర్గీకరణని వ్యతిరేకిస్తుంది. ఎందువలన వ్యతిరేకిస్తుందంటే మాలకులం బాగుపడిపోతుందని వ్యతిరేకించట్లేదు. దళితులందరూ కలిసి ఉండాలి, దళితులందరూ కలిసి ఉన్నప్పుడే రాజ్యాధికారం సాధించగలుగుతాము అన్న ఒక ఉద్దేశంతో మాలకులం స్థిరంగా నిలబడి ఉంది. నువ్వు ఈ వర్గీకరణ చిచ్చు పెట్టి మాలగల్ని మాదిగల్ని విడదీసి మాదిగ ఓట్లని ఓట్ బ్యాంక్ చేసుకుందామన్న ఒక ఉద్దేశంతో కుట్రలు పంపుతున్నామని తెలుసు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నర్సాయిగూడెం గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఆరోగ్యం ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు తుమ్మల శ్రీను సౌజన్యంతో మాజీ గ్రామ సర్పంచి తుమ్మల దామోదర్ మరియు ఎంపీటీసీ ఫసాల జ్యోతి సారథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు వివరిస్తూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికి చేయి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్సెంటివ్ సంతోష, మికెల్, బాల చౌరి, జాండు కాటా క్రాంతి, పసల శ్రీదేవి, కాటా మంజుల, భోజప్ప, ఆరోగ్యం, బాలరాజు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎంపీ ఎలక్షన్ ప్రచారంలో యాదాద్రి జిల్లా బోని కాన్స్టిట్యూన్సీ నరసింహ గ్రామంలో ఇంటిని ప్రచారం చేస్తున్నాము. గతంలో అనిల్ రెడ్డి అని ఎమ్మెల్యే అత్యధిక మెజార్టీ 1,00,000 మెజార్టీ పైన గెలిపించినందుకు చాలా తిరుగుతూ అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తున్నాము. మరి ఎంపీ గారిని గెలిపించుకుంటే ఎమ్మెల్యే గారు కూడా బలం ఉంటుంది. సెంటర్లో కూడా అత్యధిక ఫండ్స్ వస్తాయి. మన బోని కాన్స్టిట్యూన్సీ కూడా అత్యధిక బోని కాన్స్టిట్యూన్సీ కూడా ఎక్కువ ఫండ్ వచ్చి మన ఊర్లో అభివృద్ధి చేసుకున్నాం. గాలివానకు కింద పడిన వైసీపీ ఫ్లెక్సీని తీసి పక్కన పెడితే ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్త అయిన వికలాంగుడిని దుష్ప్రచారాలతో వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా కొట్టడంపై ఎమ్మెల్సీ అనంతబాబుపై ఎలక్షన్ కమిషన్ కు పోలీసు శాఖకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని రంపచోడవరం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష అన్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా అడ్డతీగల ఎల్లవరం గ్రామాల్లో తమ కార్యకర్తలు ప్రచారం ముగించుకుని వెళ్తుండగా తమ కార్యకర్తలు అనంతబాబు ఇంటి వద్దకు వచ్చేసరికి గాలివానకు పక్కనే ఉన్న వైసీపీ ఫ్లెక్సీ కింద పడటంతో తమ కార్యకర్త అయిన వికలాంగుడు గిరిజనుడు మిరియాల రాంబాబు ఆ ఫ్లెక్సీని పక్కన పెడుతున్న సమయంలో అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు ఆ ఫ్లెక్సీని కాలితో తన్నుతున్నారు అన్న నేపథ్యంతో ఆ వికలాంగులపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారని పక్కనే ఉన్న కార్యకర్తలు ఎదురు తిరగడంతో అనంతబాబు అనుచరులు అందరిపై దాడి చేశారని ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు పోలీసు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అడ్డదిగల గ్రామం నుంచి ప్రచార నిమిత్తం నా కార్యకర్తలందరూ పర్మిషన్ తీసుకుని అడ్డదిగల గ్రామం నుంచి గుంటువనిపాలెం వరకు పర్మిషన్ తీసుకుని ఇంటింటి ప్రచారానికి వెళ్ళడం జరిగిందండి. అయితే ఈ ప్రచారంలో భాగంగా ఎల్లవరం గ్రామంలో కూడా మా కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి మన తెలుగుదేశానికి అదేవిధంగా ఉమ్మడి పొత్తులో భాగంగా ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రచారం చేయడం జరిగింది. అంతా సానుకూలంగా జరుగుతున్న పరిస్థితిలో ఒక కార్యకర్త మిరియాల రాము అని వెలమలకోట గ్రామానికి చెందినటువంటి నా తమ్ముడు, ఆయన అనంతబాబు ఇంటి ముందుకు రాగానే పెద్ద గాలి అది రావడం వల్ల అతను ఫ్లెక్సీ పక్కకు పడిందని తీసి పక్కన పెట్టడం వల్ల ఆ లోపల నుంచి వచ్చినటువంటి అనంతబాబు వ్యక్తులు గన్మెన్లో లేకపోతే ఎవరో వచ్చేసి ఆ పిల్లోడిని తీసుకుని వెళ్ళి లోపలికి చాలా దారుణంగా కొట్టినటువంటి పరిస్థితులు. ఆ అబ్బాయిని ఎందుకు కొడతా ఉన్నారని మా అమ్మాయిలు అడ్డుకుంటే మా అమ్మను కూడా చాలా దారుణంగా హింసించారు. ఎలా అంటే జాకెట్ అది చింపి ఇద్దరు మహిళలను కూడా చాలా దారుణంగా వేధించి కొట్టడం జరిగిందండి. సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండల పరిధిలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుకుంట వెంకట ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో సైకిల్ గుర్తు కోటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. కందుకుంట వెంకట ప్రసాద్ ను గ్రామ ప్రజలు తమ అభిమానాన్ని నాయకుడిని ఘనంగా ఆహ్వానించి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భగమండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణరణ రంగమైన రామరాజ్యమా, పడ్డ తెలుగు నేల దక్క గీతమా, కంటి నిండా నీళ్లతో గొంతు తడుపుకోకుమా, ఇంటి చలగ చేతిలో ఇంకుతున్న తేజమా, ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా, ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం. నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట ప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మీడియా సమావేశం నిర్వహించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ చట్టం లేదు. మరి ఈ చట్టం చేయడానికి జగన్ రెడ్డి ఎందుకు తొందరపడ్డాడంటే, మొదటిగా ఈ చట్టం అనేది 2023 అక్టోబర్ 31వ తారీఖు అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీన్ని జీవో నెంబర్ 512 ద్వారా తీసుకొచ్చినట్టు తెలియజెప్తా ఉంది. ఏపీ ల్యాండ్ అథారిటీని కూడా ఏర్పాటు చేసినామని కూడా చెప్పుకొస్తా ఉంది. దానికి ఒక చైర్మన్, కమిషన్ సభ్యులను నియమిస్తూ 23 డిసెంబర్ 29న మళ్ళీ ఆర్డర్స్ ఇస్తారు. ఈ భూపక్ష చట్టం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇంకా దీనికి పూర్తిగా గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయలేదని మాట్లాడతారు.
గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ లో జరిగిన ఐపీఎల్లో గమ్మత్తు ఘటన చోటు చేసుకుంది. ఎంఎస్ ధోని అభిమాని ఒకరు మైదానంలోకి దూసుకువచ్చిన అతనికి పాదాభివందనం చేశారు. చెన్నై జట్టు చేజింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చివరి ఓవర్లో ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని సడన్ గా గ్రౌండ్ లోకి దూసుకువచ్చాడు. ఆ సమయంలో ధోని క్రీజ్ నుంచి పరిగెత్తుతున్నట్లు కాస్త నటించాడు. అక్కడ ఉన్న ఫీల్డ్ అంపైర్ కూడా ధోని ఫ్యాన్ ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ పరుగులు తీస్తూ వచ్చిన అభిమాని ధోని ముందు మోకరిల్లాడు. పాదాభివందనం చేశాడు. ధోని కూడా అతన్ని పైకి లేపి హత్తుకున్నాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గ్రౌండ్ లోకి వచ్చి ఆ అభిమానిని తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు 35 రన్స్ తేడాతో విజయం సాధించింది. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న తాజా చిత్రం దేవరా. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా 2 భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి భాగం 2024 అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దేవరా ఫస్ట్ సింగిల్ ను అతి త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ రోజే మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్, చాకో, సరైన తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. అక్షయ తృతీయ అమ్మకాలు మాత్రం ప్రభావితం కాలేదు. గత ఏడాదితో పోల్చితే గోల్డ్ రేటు 15-17% ఎక్కువగా ఉన్నప్పటికీ శుక్రవారం కొనుగోళ్లు బాగానే జరిగాయని దేశీయ రిటైల్ నగల వ్యాపారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈసారి అక్షయ తృతీయకు గోల్డ్ సేల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయని, ముఖ్యంగా తెలంగాణ తదితర దక్షిణాది రాష్ట్రాల్లో పుత్తడి విక్రయాలు పెద్ద ఎత్తున నమోదైనట్టు అఖిల భారత రత్నాలు ఆభరణాల మండలి చైర్మన్ సయ్యం మెహ్రా పీటీఐకి తెలిపారు. ఈసారి తులం పసిడి 71,000 పలుకగా గత ఏడాది ఇదే సమయంలో 60,000గానే ఉంది. కాగా గురువారం నుంచి చూస్తే బంగారం ధర 10 గ్రాములు 800 పెరిగిందని, ఇది అమ్మకాలను 5-7% దెబ్బతీసిందన్న అభిప్రాయాన్ని మొహ్రా వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఓవరాల్ గా ఈసారి సేల్స్ అంచనాలకు మించే జరిగాయని మెజారిటీ వ్యాపారులు చెప్తుండటం విశేషం. ఇక వెడ్డింగ్ జ్యువెలరీ వంటి హెవీ వెయిట్ ఐటమ్స్ కు దక్షిణాది మార్కెట్లో డిమాండ్ కనిపించినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఇది పెండ్లిల సీజన్ కానప్పటికీ పెరుగుతున్న ధరల దృష్ట్యా ఎక్కువ కుటుంబాలు భారీ డిజైన్ నగలు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇచ్చాయని మెహ్రా వివరించారు. అయితే ఉత్తరాది మిగతా రాష్ట్రాల్లో తేలికపాటి ఆభరణాలకే ఆదరణ ఉన్నదన్నారు. ఈసారి అమ్మకాలపై ధరల ప్రభావం లేదని పిఎన్జీ జ్యువెలర్స్ సిఎండి సౌరభ్ అన్నారు. శనివారం మధ్యాహ్నం వరకు అక్షయ తృతీయ సేల్స్ జరగనున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వరదలకు బ్రెజిల్ అతలాకుతలం, 107 మంది మృతి, సాయం చేసేందుకు ముందుకొచ్చిన ఎలాన్ మస్క్. పదకొండు గంటలకు హనుమాన్ ఆలయంలో పూజలు, 1 గంటకు ప్రెస్ మీట్. తొలి రోజు బిజీగా కేజ్రీవాల్.
మన ఓట్లు చీల్చాలని, చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర. కడపలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు. గొడవలు సృష్టించి హైదరాబాద్ పెట్టుబడులను గుజరాత్ తరలించే ప్రయత్నం చేస్తుంది. బీజేపీపై సీఎం రేవంత్ ఫైర్. తారక్ ఫ్యాన్స్ కు క్రేజీ న్యూస్. దేవరా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్. అక్షయ తృతీయ అదుర్స్. ధరలు రికార్డు స్థాయిలో ఉన్న జోరుగా బంగారం అమ్మకాలు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్వరాజ్ న్యూస్. సమాజ హితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పని చేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.